నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. అంశం ఏదైనా, విషయం ఏదైనా, జిల్లా ఏదైనా, ప్రాంతం ఏదైనా దానిపై సమగ్ర విచారణ అందించడానికి, సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మీకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ చర్చాంశంగా మారినటువంటి మంత్రి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ నడుస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక తనకి రాజకీయాలపై ఆసక్తి లేదని నిరాసక్తిని వ్యక్తపడింది. రాజకీయంలో భాగంగా తీసుకోవచ్చా, లేకపోతే తన కొడుకుని నెక్స్ట్ ఎన్నికల్లో ముందుకు పంపించి తను తప్పుకోవాలన్నటువంటి ఆలోచన, దీనిపై ఎలాంటి ఊహాగానాలు ఉన్నాయో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి జోషి. చెప్పండి. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం నిర్మల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఆయన ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించినటువంటి సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఇంతకాలం రాజకీయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తూ, అంటే ఆయన వయస్సును కూడా అధిగమించేటటువంటి రీతిలో ఆయన యాక్టివ్ గా ఉండేటటువంటి ఒక నేతగా ఉన్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నటువంటి ఏకంగా తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పి పేర్కొనడం అనేటటువంటిది పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే కొంత కొన్ని ప్రశ్నలతో పాటు కొన్ని అనుమానాలు, అలాగే కొన్ని రకాల చర్చలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. వాస్తవంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికి కూడా ఆయన రాజకీయ చాలా ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఒక నేతగా ఉన్నటువంటి పరిస్థితి. అధికార పార్టీలో కొనసాగుతున్నటువంటి మంత్రి అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం వెనుక వాస్తవంగా అంటే నిజంగానే అది ఆ యొక్క వ్యాఖ్యలకు ఆయన అంతరంగం నుండి వచ్చినటువంటి వ్యాఖ్యల, లేకపోతే ఇంకేమైనా ఆంతర్యం ఉందా అనేటటువంటి ఒక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అంటే ఆయన కొడుకుకు సంబంధించి ఎవరైతే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అల్లోల గౌతమ్ ఉన్నారో, ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి కుమారుడు గౌతమ్ రెడ్డిని రాజకీయంగా ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి దింపేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క క్రమంలోనే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారా అనేటటువంటి చర్చ, అలాగే ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు చూసినట్లయితే గడిచిన కొద్ది వారాల వ్యవధినట్లయితే ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారంలో కావచ్చు, అలాగే నిర్మల్ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అంటే ఏవైనప్పటికీ కూడా ఆయనకు కొంత ఎదురీత అనేటటువంటిది మొదలైనటువంటి నేపథ్యం. అంటే వాస్తవంగా కొంత ఇరుకున పెట్టేటటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటు ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి మాజీ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒకవైపు బీజేపీలో చేరినటువంటి నేపథ్యం. బీజేపీలో యువతలో ఉన్నటువంటి క్రేజ్ కు అనుగుణంగా అక్కడ ఒక బలమైనటువంటి నాయకుడిగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నేపథ్యం. అదే సమయంలో ఆయన బీజేపీలో పార్టీ చేరిన తర్వాత కొద్ది రోజులకు ఇక్కడ ఒక 4 రోజుల క్రితం ఇక్కడికి నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో జనసందోహంగా, అంటే వేలాది మంది కార్యకర్తలతో ఘన స్వాగతం పడినటువంటి సందర్భం. అయితే ఈ యొక్క రాజకీయంగా ఇంతకాలం ఏదైతే పోటీ పరిస్థితులు ఏవైతే ఎదురవుతున్నాయో వీటిని అధిగమించేటటువంటి క్రమంలోనా, లేకపోతే అంతగా ఆ యొక్క అధికార పార్టీకి సంబంధించి కొద్ది రోజుల క్రితం చూసినట్లయితే సీనియర్ నేతగా ఉన్నటువంటి కూచాడి శ్రీహర్ రావు ఈయన పైన, అంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో బహిరంగంగా వ్యతిరేక కళ వినిపించినటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలోనే అలాగే ఆ పార్టీకి చెందినటువంటి సారంగపూర్ జడ్పీటీసీ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం. అంటే ఈ పరిస్థితుల నేపథ్యాన్ని చూసినట్లయితే అంటే ఈ యొక్క నెలకొని ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించేటటువంటి క్రమంలో జనాల దృష్టిని ఆకర్షించడంతో పాటు తనకు ఒక సానుభూతికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఆ యొక్క వ్యాఖ్యలో పేర్కొన్నట్టుగా ఎవరినైనా సరే నేను ముందుండి నడిపిస్తాను, వాళ్ళకు వెన్నంటి ఉంటాను అనేటటువంటి యొక్క పదాలను చూసినట్లయితే, వ్యాఖ్యలు చూసినట్లయితే పరోక్షంగా తన కుమారుడి రాజకీయ అరంగేట్రానికి ఇది సూచిక అనేటటువంటి చర్చనైతే కొనసాగుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి చూసినట్లయితే ఒకవైపు టిఆర్ఎస్ అధిష్టానం కూడా వయోభారంతో, అంటే వయస్సులో అధికంగా ఉన్నటువంటి వాళ్లను పక్కన పెట్టి రాజకీయ యువతకు టికెట్లు కేటాయించాలన్నటువంటి యోచనలో ఉన్నట్లుగా మనం కొద్ది రోజుల క్రితం అమ్మ న్యూస్ లో మనం పేర్కొన్నటువంటి ప్రకారంగా చూసినట్లయితే ఇప్పుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలను దానికి మనం అన్వయించుకొని చూసినట్లయితే అమ్మ న్యూస్ కు సంబంధించినటువంటి ఏదైతే సమాచారం మనం ముందస్తుగా ఇచ్చినటువంటి వయసుడిగినటువంటి నేతలను పక్కన పెట్టేటటువంటి అధిష్టానం యోచన అనేటటువంటిది ఇక్కడ మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి. మనకు ఉన్నటువంటి పక్క సమాచారం మేరకే మనం అటువంటి ఆ యొక్క వార్త ఇవ్వడం జరిగింది.
అయితే ప్రస్తుతం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా అమ్మా న్యూస్ కు సంబంధించినటువంటి కథనాన్ని బలపడుతున్నటువంటి నేపథ్యం రాజశేఖర్. రైట్, ఇంకోటి జోషి తన చరిష్మా ఏదైతే, ఎందుకంటే సీనియర్ నేతగా ఎంతో పలుకుబడి ఉన్న నేతగా రాజకీయాల్లో ప్రభావితం చేసే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఖచ్చితంగా తన బలం పట్టు చరిష్మా ఉన్న సందర్భంలోనే తను తప్పుకోవాలి, లేదనుకుంటే తన బలాన్ని మరింత పెంచుకోవడం కోసం ఇలాంటి రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా, అంటే ఈ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, లేకపోతే తన కొడుకుని నిలబెట్టడానికి ప్రజల నుంచి ఏమైనా సంపూర్ణ మద్దతు తీసుకునే అవకాశం ఉంది అంటే ఆ క్రమంలోనే వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా తను చాలా స్పష్టంగా పాల్గొంటూ స్పష్టమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాల్లో కానీ విమర్శించడంలో కానీ ధీటుగా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ముందు నుంచి కూడా తన వైఖరిలో మార్పు ఉండాలి. కానీ సడన్గా ఒక్కసారిగా ఇలాంటి వ్యాఖ్యలు అంటే మొన్నటి వరకు కూడా తన రాజకీయ నాయకుడిగా ఎంతవరకు ఉంటే అంతగా ప్రతిఘటించినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు అనేది మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వాస్తవంగా ఇప్పుడు మీరు అన్నట్లుగా రాజశేఖర్ నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం వరకు కూడా అంటే బహిరంగంగా అంటే బయటకు చూసినట్లయితే సాంకేతికంగా కావచ్చు, బయటకు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా కావచ్చు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చాలా బలమైనటువంటి నాయకుడు, ఆయనకు ఎదురు లేదు అనేటటువంటి పరిస్థితుల్లో అయితే అక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యం. కానీ ఉన్నటువంటి ఒక్కసారిగా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా తారుమారైనటువంటి నేపథ్యం. వరుసగా చోటు చేస్తున్నటువంటి యొక్క ఘటన క్రమాన్ని మనం ఇంతకు ముందుగా చర్చించినట్లుగా చూసినట్లయితే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరటము, పూజాడి శ్రీహర్రావు ఈయనపైన వ్యతిరేక గళం వినిపించడము, అలాగే సారంగపూర్ జడ్పీటీసీ అంటే సారంగపూర్ మండలం అనేటటువంటిది నిర్మల్ నియోజకవర్గంలో చాలా అంటే కీలకమైనటువంటి ఒక మండలంగా పేర్కొనవచ్చు. అటువంటి మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అనేటటువంటిది ఇక్కడ వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యాన్ని చూసినట్లయితే అంటే దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేతగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి యొక్క పరిస్థితులను అన్నింటినీ కూడా బేరీజు వేసుకున్న తర్వాతనే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారని చెప్పైతే ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో తనకు ఉన్నటువంటి ఈ యొక్క తగ్గుతున్నటువంటి ఈ యొక్క వార్తలు పొక్కుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా సైడ్ ట్రాక్ చేసేందుకు అనేటటువంటి ఈ యొక్క అనుమానాలు కూడా ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఏదైతేనేమి ఇక్కడ నిర్మల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మల్ జిల్లాలో ఏదైతే గత వారాల నుండి కొద్ది రోజులుగా ఏదైతే పరిస్థితులు నెలకొన్నాయో రాజకీయంగా ఉన్నటువంటి ఈ యొక్క వార్తలు కావచ్చు, ప్రధాన అంశాలు చర్చనీయాంశంగా ఉన్నటువంటి విషయాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా పూర్తిగా అధిగమించారు అనేటటువంటిది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. రైట్, అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని డైవర్ట్ చేయడానికి మనం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకుంటే, ఇంకొక రకంగా చూసుకుంటే కార్యకర్తలు ఎలాంటి అంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? ప్రధానంగా అంటే ఈ వ్యాఖ్యలు చేయడానికి ఇంకొక విధంగా కూడా మనం సర్వేలు చేసి, లేకపోతే కేసీఆర్ సర్వే కానీ లేకపోతే తను చేసుకున్నటువంటి సర్వేలు అనగడంగానే లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మనం ఇంకో కోణంలో ఆలోచించే అవకాశం ఏముంది అనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ఇక్కడ కొన్ని మంత్రి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో అక్కడ ఏదైతే పరిస్థితులు కనిపించాయో వాటిని మనం తరచి చూసినట్లయితే ఇది కొంత అంతర్గతంగా మంత్రి తనకు సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుల ద్వారా కొంత ప్రీ ప్లాన్ గా ఉన్నట్టుగా మాత్రం మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడ మనకు కనిపించడం జరిగింది రాజశేఖర్. అంటే వాస్తవంగా ఎవరైనా బలమైనటువంటి నేత, ఒక ప్రజాప్రతినిధి, మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఒక్కసారిగా ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎవరైనా కావచ్చు, ఒక్కసారిగా నిర్ఘాంతపోయేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే ఆ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి అది యాదృచ్ఛికంగా అంటే యాక్సిడెంటల్ గా అప్పటికప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు అయినట్లయితే మాత్రం కొద్ది నిమిషాల పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా కొంత అయోమయ పరిస్థితులలో ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఉండేటటువంటివి. కానీ అందుకు విరుద్ధంగా ఈ యొక్క మంత్రి వ్యాఖ్యలు చేసినటువంటి కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఈయనకు అనుకూలమైనటువంటి నినాదాలు చేయడము అనేటటువంటిది, అలాగే ఆ యొక్క నినాదాలకు ఈయన ప్రతిస్పందిస్తూ మీరందరూ కోరుకుంటే కనుక నేను కొనసాగుతాను, లేదంటే ఎవరినైనా ముందుండి నేను నడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి యొక్క ప్రతిస్పందన చూసినట్లయితే కొంత ఇది ప్రీప్లాన్ గా జరిగిందా, లేకపోతే పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈ యొక్క వ్యాఖ్యలను ఆయన వాడారు అనేటటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ జోషి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఒక విభిన్నమైనటువంటి అంశం చోటు చేసుకుంది. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి కాంగ్రెస్ చేపట్టినటువంటి నిరసన దీక్ష, ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన దీక్షలో
వెంకటరెడ్డి కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఆరోపణలు చేస్తున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కానీ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలింగనం చేసి కూడా మేమంతా ఒకటి అని చెప్పే ప్రయత్నం చేశారు. అందరూ కూడా ఒకే గంపకొత్తుగా అందరూ కూడా చేతులు పట్టుకొని మేమంతా ఒకటే ఐక్యంగా ఉన్నాం, ఎటువంటి పొరపుచ్చాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై గుత్తా సుఖేంద్రుడు కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా పాదయాత్ర చేస్తుంది, ఇదే నిదర్శనం, ఎన్ని చేస్తున్నా కూడా నమ్మే పరిస్థితి లేదంటూ ఒక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష, ఉద్యోగుల నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టిన కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు గత కొద్ది కాలంగా రేవంత్ రెడ్డితో విభేదిస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ నాయకులు జానారెడ్డి, మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ సెంటర్ లో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభలో ఇటు రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అందరూ భూదందాతో పాటు ఇసుక దందాలు చేస్తున్నారని, అదే ముఖ్యమంత్రి కేసీఆర్ పేపర్ లీకేజ్ చేసి ఉద్యోగుల పాలిట అన్ని పరీక్షల పేపర్ లీకేజ్ చేసి వారిని అందరినీ కూడా రోడ్డున పడేశారని, వారి జీవితాలు నాశనం చేశారని కూడా ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని, కోట్లాది రూపాయల భూములు అక్రమాసులు సంపాదించారని నిన్న సభలో ఏదైతే వారు ప్రసంగించారో దానికి ధీటుగా ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి, నగరకెల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు హైదరాబాదు లోని తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, అదే విధంగా రవీంద్ర కుమార్, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైద్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి మంత్రి ఏదైతే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రేవంత్ రెడ్డిపై విరుచుకబడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్యమ కాలంలో తన కాంటాక్టు పదవుల కోసమే తను రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలు ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు, పేదలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు రహదారులు, అదే విధంగా పేదలకు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలలో ముందంజలో ఉందని కాంగ్రెస్ పార్టీ ఇటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని ఏలినటువంటి నాయకులు తెలంగాణ జిల్లా పాటు నల్గొండ జిల్లాకు చేసింది ఏం లేదని వారందరూ కూడా విమర్శించడం జరిగింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కావాలనే నిన్న ఎవరికి వారే నిన్న నిర్వహించినటువంటి నిరుద్యోగుల సభకు జన సమీకరణ చేసి జరిగిందని, సభలో ఆలింగనం చేసుకున్నంత మాత్రాన వీళ్ళంతా ఏకతాటిపై వచ్చినట్లు కాదని, పైకి మాత్రమే కనిపిస్తున్నా లోపలికి ఎవరికి వారే విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని, అటువంటి నాయకులు బీఆర్ఎస్ నాయకులకు చెప్పాల్సిన పని లేదని, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు, ఎన్ని మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాడు, ఏ జాతీయ రహదారులకు అనుమతులు తీసుకొచ్చాడని ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ రైట్. ఒకటి కిరణ్, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గుత్తా సుఖేందర్ కానీ మిగతా నేతలు కానీ ఆరోపిస్తున్నటువంటి వ్యాఖ్యలుతున్నాయి, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్పందించింది? ఎందుకంటే మనం చూస్తున్నాం పరిస్థితులు, జగ్గారెడ్డి నిన్నగాక మొన్నే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి, గాంధీ భవన్లో ఒక ప్రవేశం లేదు, మొత్తం సీనియర్లకి జూనియర్లకి ఒక పోటప్పుడు ముందు నుంచి కూడా నడుస్తున్నటువంటి చాలా అంశాలు మనం చూసాం. కానీ ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటన, ఇప్పుడు చేస్తున్నటువంటి విమర్శలు, ఇవన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ప్రతిఘటించేటువంటి వ్యాఖ్యలు ఏమైనా వస్తున్నాయి? ఎలా స్పందిస్తున్నారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే నిన్న జరిగినటువంటి నిరుద్యోగుల నిరసన సభ రాత్రి 10 గంటల సమయానికి ముగిసింది. ఆ 10 గంటల సమయంలో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు శాసన మండలి చైర్మన్ తో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించడం జరిగింది. ఈ రోజు ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మిగతా నాయకులను విమర్శించారో దాని అంతటిని రేపు విమర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు ఏమేమి మాట్లాడారో తమ నాయకులను ఉద్దేశించి రేపు మళ్ళీ ఇటు సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మిగతా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యకు ఇటు హైదరాబాద్ లో కావచ్చు, లేకపోతే మళ్ళీ నల్గొండ జిల్లాలో ఎక్కడో ఒక చోట ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వీరి విమర్శలకు మళ్ళీ వారు రైట్. కిరణ్, ఒకటి ఇక్కడ ప్రధానం చూసుకుంటే రేపు విమర్శించే మనలో రేపు ఊహిద్దాం, ఈరోజు సాయంత్రం కానీ రేపు ఖచ్చితంగా స్పందిస్తారు. అది స్పందన అనేది అందరూ ఒకేసారి ఏకదాటిగా అందులో కూడా ఐకమత్యం ప్రదర్శించి మరొకసారి మేము అంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారని మనం ఊహించవచ్చు అంటారు. అయితే నిన్నటి వరకు కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
అయిన తర్వాత ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఎవరికి వారి అన్నట్లుగా వ్యవహరించడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు 2 సంవత్సరాలు పూర్తి చేసినప్పటికీ కూడా ఆయన నేరుగా నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఏ పర్యటన కూడా చేపట్టలేదు. ఎప్పుడో ఒకసారి పర్యటన చేపట్టాలనుకున్నా, పాదయాత్ర చేయాలనుకున్నా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పూర్తి సహాయ సహకారాలు అందించకపోవడంతో ఆయన నల్గొండ జిల్లాలో అడుగు పెట్టాలంటేనే వెనుకడుగు వేయడం జరిగింది. ఇక ఏదైతే పేపర్ లీకేజీ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఉద్యోగుల నిర్ణయాన్ని ఈ నెల మొదలులో పెట్టారు. అయితే ఆ రోజు మాకు సమాచారం లేదని వీరు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో నిన్న 28 తారీఖున మాకు ఈ యొక్క నిరసన దీక్ష చేపట్టడంతో తప్పస్థితుల్లో ఎవరికి వారే అన్న రీతిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి పిసిసి అధ్యక్షుని స్థాయిలో నల్గొండ జిల్లా కేంద్రానికి రానుండటంతో గతి లేని పరిస్థితిలో అతనికి సంఘీభావం చెప్పినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టిన దాఖలాలు నేరుగా కేంద్రానికి రావడంతో జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు మిగతా క్యాడర్ అంతా వస్తున్న నేపథ్యంలో మేము పిసిసి అధ్యక్షుడు వస్తున్నప్పుడు మేము పోకపోతే మా యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆలోచించి చివరి నిమిషంలో వారు రేవంత్ రెడ్డి సభకు హాజరయ్యారు. ఏది కూడా వారంతా నిన్న మేమంతా ఒకటే అనే సంకేతాలు ఇచ్చినప్పటికీ ఈ రోజు నాయకులు చేస్తున్న విమర్శలు వాళ్ళు కావాలనే నిన్న పైపట్టి అలింగనాలు చేసుకున్నారు తప్ప లోపల ఎవరికి వారి విభేదాలు ఉన్నాయని కూడా విమర్శించడం జరిగింది. రేపు గనక గాంధీ భవన్ లోనైనా లేకపోతే మిగతా ఎక్కడో ఒక చోటనైనా ఈ రోజు వీరు చేసిన విమర్శలు రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి పైన చేసిన విమర్శలకు హైదరాబాద్ లో కానీ మరొక చోట కానీ ప్రెస్ మీట్ పెట్టినట్లయితే అప్పుడు మనం ఇంత కలిసి ఒకే తాటి మీదకి వచ్చినట్టు చెప్పవచ్చు. లేనట్లయితే మళ్ళీ ఈ రోజు ఖండించిన ఈ యొక్క టిఆర్ఎస్ నాయకుల ఖండనలకు ఎవరు కూడా స్పందించకపోతే వారంతా పెడముఖంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పవచ్చు. మొత్తానికి నిన్న చేసినట్టు వ్యాఖ్యలకు పట్లనైతే టిఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మరి టిఆర్ఎస్ నాయకులు ఈ రోజు చేసిన వ్యాఖ్యలకు మరి వారంతా ఒకటే అన్న సంకేతాలు ఇస్తారా లేకపోతే సపోర్ట్ చేయకుండా ఉంటారనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి నాగార్జున మనకి సిద్ధంగా ఉన్నారు. ఎంసెట్కు సంబంధించి ఏదైతే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఎంసెట్కు దరఖాస్తులు చూసుకుంటే అత్యధికంగా వచ్చినటువంటి తెలుస్తుంది. 3.2 లక్షలు దాటినటువంటి దరఖాస్తులు, అలాగే మేరిడ్తో ముగినటువంటి దరఖాస్తులు గడువు, అలాగే రేపటి నుంచి హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ దానికి సంబంధించినటువంటి బోర్డు ప్రకటించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నాగార్జున. థ్యాంక్ యూ రాజశేఖర్. మనం చూసుకున్నట్టయితే ఈసారి ఎంసెట్ అప్లికేషన్ దాదాపు 3,20,000 అప్లికేషన్ అనేవి రావడం జరిగింది. ఇది గతంలో పోల్చుకుంటే 20% ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇన్ని అప్లికేషన్స్ ఇన్ని సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి 2,40,000 అప్లికేషన్ వచ్చింది. అందులో ఒక హైదరాబాద్ నుంచి 1,20,000 అప్లికేషన్ వరకు రావడం జరిగింది. మిగతా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి 70,000 అప్లికేషన్ వరకు ఎంసెట్ అప్లికేషన్లు వచ్చాయి. దీనికి సంబంధించి రేపు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పైగా పరీక్షా కేంద్రాలు ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయో వాటన్నిటిని కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా పెంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు అన్ని ఆదేశాలు జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వారికి అన్ని ఏర్పాట్లు తక్షణం సౌకర్యాలు కలిగించాలని చెప్పి ఉన్నత అధికారులకు ఆదేశాలు అయితే గతంలో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనలను దృష్టిలో వచ్చి ఈసారి ఎగ్జామ్ హాల్లో కఠిన నిబంధనలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఎలాంటి సెల్ ఫోన్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వీటికి అనుమతి లేకుండా లేదు. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఒక గతంలో కరోనా టైంలో ఉన్న పరిస్థితులు లేకపోతే కరోనా వల్ల ఒకసారిగా విద్యార్థులు అందరూ నెక్స్ట్ లెవెల్ కు ప్రమోట్ అవడం, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో జరిగింది. అలాగనే దీనికి సంబంధించి అధికారులు ఎప్పుడు ఆదేశాలు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగార్జున. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ మనకి సిద్ధంగా ఉన్నారు.
జనగాం జిల్లాలో నష్టపోయిన పంటలు పరిశీలించినటువంటి వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల పరిశీలించారు. ఇక బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆమె పర్యటించారు. తెలంగాణలో రైతులకు భరోసా లేదంటూ మరొకసారి ఘాడైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కేసీఆర్పై అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై ముందు నుంచి కూడా తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెడుతూ సూటిగానే ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ షర్మిల మరోసారి రైతులకు సంబంధించినటువంటి ప్రశ్నలు మరొకసారి కేసీఆర్కు సంధించారు. రైతులు సర్కారుని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం రైతులు నట్టేట ముంచేస్తుందని, వారికి అందాల్సినటువంటి పూర్తి సాయం అందించలేదంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి వ్యవసాయంలో చేసినటువంటి సాయం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్నైతే అకాల వర్షాల వల్ల అయితే పంటకి నష్టం ఎవరైతే జరుగుతున్నారో వాళ్ళకి పరామర్శించడానికి వైఎస్ షర్మిల అయితే నిన్న వెళ్తున్నారని చెప్పేసి చెప్పారు. ఈ రోజు చూసుకున్నట్లయితే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా అయితే జనగాం అయితే పలు చోట్ల అయితే పరిశీలించారు. అక్కడ పంట నష్టం ఎవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా నేరుగా వెళ్ళి మాట్లాడటం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు ఒక జనగాం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 50,000 ఎకరైతే పంట నష్టం చేకూరిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వారిని పరామర్శించి వాళ్ళ యొక్క బాధలు అన్ని తెలుసుకొని వాళ్ళు అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపుగా ఈ యొక్క పంట వేయడానికి కూడా 30,000 పెట్టుబడి పెట్టామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో గతంలో చూసుకుంటే ఏవే పంట నష్టమైందో వాళ్ళకి 10,000 నష్టపరిహారం ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 30,000 దాదాపుగా 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో ఇచ్చే 10,000 కూడా ఏం సరిపోదని చెప్పేసి ఒకవైపు ఎవరైతే పంట నష్టపోయారో వారు వైఎస్ షర్మిలకి అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది షర్మిల. అయితే ఈ పంట మొత్తం చూసుకున్నట్లయితే గత నెలలో ఏ పంట నష్టమైందో వాళ్ళకే 10,000 ఇస్తారన్న ఇప్పుడు కూడా ₹1 ఇచ్చింది దాఖలా లేవు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ అకాల వర్షాలలో దాదాపుగా ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో ఒకవైపు 10,000 ఇచ్చాయన్నది అది కూడా లేదు. సో మనం గతంలో చూసుకుంటే 9 ఏళ్ల యొక్క పరిపాలన మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 14,000 కోట్ల పంట నష్టం అయితే అయిందని చెప్పేసి షర్మిల అయితే చెప్పింది. దీనికి నిరసనగా వైఎస్ హయాంలో అయితే రైతు ఎంతో మంచిగా బతికారని చెప్పేసి ఉద్ఘాటిస్తూ కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ప్రతిసారిగా కేసీఆర్ అయితే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే మనం ప్రజెంట్ ఇప్పుడు రైతు యొక్క పరామర్శించడం వెళ్ళిన యొక్క షర్మిల అయితే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నువ్వు అసలు రైతు కాలికి ముళ్ళు వచ్చుంటే పంటితో తీస్తున్న వ్యక్తివే నువ్వు, అది అన్న మాటలు కూడా అన్ని ఒట్టి అబద్ధాలని చెప్పేసి, అలాగే నువ్వు ఒక రైతు ద్రోహివి అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే మనం చూసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే పంట నష్టాలు వాళ్ళందరినీ పరామర్శించడానికి వెళ్ళే నేపథ్యంలో మనం గతంలో చూసుకున్నట్లయితే ఒక టీఎస్పీఎస్సీ వ్యవహారం లీకేజ్ కావచ్చు, అప్పుడు కూడా ప్రతిసారి కూడా ఒక ప్రభుత్వానికి విమర్శించే ధోరణిగా అయితే ముందుకు వస్తుంది. సో వైఎస్ఆర్టీపీ నేతలు కూడా చెప్తున్నారు, మేము బలమైన క్యాడర్ గా అయితే ఎదుగుతున్నాం కాబట్టి ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి మేము ఉంటాము, ప్రతిసారి కూడా చేసే తప్పులన్నింటినీ కూడా మేము ప్రశ్నిస్తామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే ఎవరైతే అకాల వర్షాలు అయితే పడి ఎవరైతే పంటకి నష్టపోయి ఇటు నుండి ప్రభుత్వం నుండి కూడా ₹1 కూడా అందుకొని నేపథ్యంలో అయితే ఈ రోజైతే ఒక జనగాం జిల్లా మొత్తం కూడా పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఘాటు వ్యాఖ్యలకు కూడా వెనక ఒక రాజకీయ వ్యూహం కూడా లేకపోలేదు రాజశేఖర్. చూడాలి దీనికి సంబంధించి రాబోయే ఎన్నికల దృష్టిలో కూడా ఒక రాజకీయ వ్యూహంగా ముందుకు అడుగు వేస్తున్నారు అన్నట్టు కూడా ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట అయితే ముందే రాజశేఖర్. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఇటు నిరుద్యోగులు కానీ అటు రైతులు కానీ తనదైన శైలిలో స్పందిస్తున్నటువంటి షర్మిలాకి ఎవరైతే ఈరోజు రైతులు ఆమె పర్యటనలో నేపథ్యంలో ఎలాంటి విన్నపాలు చేసుకున్నారు, అక్కడికి వచ్చినటువంటి రైతుల స్పందన ఏంటంటే షర్మిల నేపథ్యంలో వారు ఏమైనా కొన్ని సూచనలు విన్నపాలు చేసే పరిస్థితి ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, మీరు అన్నట్టుగానే మరి గతంలో టీఎస్పీఎస్సీ వ్యవహారం లీకేజ్ కావచ్చు, దానికి చాలా అడ్డంకులు అంటే ప్రతిసారి దానికి సంబంధించి ఒక వినతి పత్రాలు అందజేసే నేపథ్యంలో చాలా ఒడిదులు చాలా అందుకునే నేపథ్యం ప్రశ్నించేది ప్రతిసారి కూడా గొంతు ప్రశ్నించే నొక్కి వేస్తారని చెప్పేసి గతంలో కూడా చెప్పారు షర్మిల. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా రైతులందరూ కూడా తన దగ్గరకు వచ్చి ఏవైతే నష్టపోయిన ఒక మామిడి కావచ్చు వరి కావచ్చు ఇవన్నీ కావచ్చు ఆ యొక్క పంట వేసిన వారైతే ఎవరైతే ఉన్నారో నేరుగా వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి నెలకొంది. అయితే తనదైన శైలిలో అయితే భరోసా కల్పించారు రైతులకి, మీ పక్షాన్ని నేనుండి ప్రభుత్వం తర్వాత నేను పోరాటం చేస్తాను, మీకు అందే ప్రతి ఒక్క సహాయం కూడా మీకు రావాల్సింది కూడా ప్రతిదీ నష్టపరిహారం మేమిస్తానంటూ కూడా మీ తరపున నేను పోరాడుతానంటూ కూడా వాళ్ళకి ఒక ఓదార్పు లాంటిది ఇవ్వడం అయితే జరిగింది రాజశేఖర్. దీనికి సంబంధించి కూడా ఇంకా తెలియాల్సింది రాజశేఖర్. దాదాపుగా చూసుకుంటే నాగిరెడ్డిపల్లిలో 18 ఎకరాల వరకు నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు ఏదైతే పర్యటన ఉంది ఇది కొనసాగే అవకాశం ఉంది, ఎందుకంటే మరింత మందికి చేరువయ్యేలాగా తన యొక్క ఏదైతే వాణి వినిపించడానికి ప్రజలతో మమేకపోవడానికి రైతు మరింత మందిని సందర్శించి వారి యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల.
రైట్ రాజశేఖర్. ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక వరంగల్ జిల్లాకి వరంగల్ జిల్లా మొత్తంగా కూడా ఒక జనగాం జిల్లా అలాగే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అయితే ఈ రోజు అయితే పర్యటించారు. అయితే రేపు చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా అయితే పర్యటించున్నారు. ఈ రోజు సంబంధించి కూడా అన్ని విషయాలు కూడా ఒక రైతుల దగ్గర నుండి అయితే ఒక పర్యటించిన నేపథ్యంలో అన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా వారికి భరోసా కల్పించారు. సో తర్వాత రేపు కార్యాచరణ కూడా రేపు ఖమ్మం ఒక జిల్లాలో అయితే పలు జిల్లాలు అయితే ఒక పర్యటించున్నారు. దీనికి సంబంధించి కూడా రైతులకు కూడా ఇప్పుడు గతంలో చూసుకుంటే కూడా కొన్ని లక్షల ఎకరాలు అయితే ఒక అకాల వర్షాల వల్ల అయితే నష్టపోయారు. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సహాయం అందట్లేదు. సో కనీసం రైతు బంధు ఇచ్చేవి కూడా ఏమాత్రం సరిపోతాయి అంటూ కూడా విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం గతంలో చూసుకుంటే కూడా ఒక టీఎస్పీ వ్యవహారం లీకేజీల వ్యవహారం కూడా దీనికి సంబంధించి ఈ టీసీకు సంబంధించి పెట్టిన ఒక సభకు కూడా చాలా మంది నిరుద్యోగులు కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, చాలా మంది కూడా మద్దతుగా తెలిపారు ఈ యొక్క వైఎస్ షర్మిలకి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతుల పక్షాన నిలబడతాను, ప్రతిసారి వాళ్ళకి వీళ్ళకి అన్యాయం జరగకుండా నేను నిలబడి నేను పోరాటం చేస్తాను నేపథ్యంలో చూడాలి దీనికి సంబంధించి ఎటువంటి స్పందన వస్తుంది. అలాగే ఇచ్చే విమర్శలు ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి రిసీవ్ చేసుకుంటారు అని కూడా మనం వేచి చూడాలి. అటువంటి మీరు చెప్పినట్టు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే విమర్శలు ఆమె చేశారో కేసీఆర్ పై లేకపోతే కేసీఆర్ ప్రభుత్వంపై, దీనికి ప్రతిస్పందనగానే ఘాట్ అయినటువంటి రిప్లై కూడా వచ్చే అవకాశం ఉందా? రైట్ రాజశేఖర్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు కూడా ఒక అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి కౌంటర్ మాటలు అయితే రాలేదు. చూడాలి దీనికి సంబంధించి ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ఏది కావచ్చు ప్రతిది కూడా ఒక ప్రశ్నిస్తున్నారు షర్మిల కూడా. ఎందుకంటే ఒకవైపు మనం ఒకవేళ మనం చూసినట్లయితే పార్టీ పెట్టి కూడా గత 2 సంవత్సరాలు అవుతుంది. దానికి ముందు నుంచి చూస్తుంటే కూడా ప్రజల తరపున నేను పోరాటం చేస్తున్నానని చెప్పేసి చెప్పుకొస్తున్నా. ఈ నేపథ్యంలో మనం గమనించినట్లయితే ఇప్పుడు యొక్క పార్టీని బలోపేతం చేసే రీతిలో కూడా ఇటువంటి కార్యాచరణలో ఉన్నాయని కూడా మనం చూడొచ్చు. రెండోది ప్రతిసారి కూడా అధికార పార్టీని టార్గెట్ చేయడం అంటే ఆ పార్టీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రశ్నించే ప్రతిసారి కూడా ఏ కార్యక్రమం మొదలుపెట్టి చేయాలన్నా కూడా షర్మిలకి అడ్డుకునే ప్రయత్నం నేపథ్యంలో కూడా కాస్త వైఎస్ షర్మిల కూడా బూస్ట్ అవుతుందని కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా మరి ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎటువంటి కార్యాచరణలో మరి షర్మిలను ఈ విధంగా చేసే మరి విమర్శలకి ఎటువంటి స్పందన ఇస్తుందని కూడా మనం వేచి చూడాలి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఆన్లైన్లో చూసుకుంటే యాప్కు సంబంధించినటువంటి నిజామాబాద్లో ఒక ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లాలో ఒక ఘటన, అంటే 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి యువకుడు మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసుకుంటే చాలామంది ఆన్లైన్లో డబ్బులు తీసుకోవడం, ఆన్లైన్ యాప్ల్లో ఆశ్రయించడం, మోసపోవడం గతంలో చాలా విన్నాం. అదే ఈ నేపథ్యంలో యువకుడు కూడా ఆత్మహత్యత్నం చేసినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆ అమాయకులను టార్గెట్ చేసుకుని మరి ఇటు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ప్రధానంగా ఈ సంఘటన నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే కామారెడ్డి జిల్లా జయశంకర్ గ్రామంలో చెందినటువంటి సదీప్ అనే యువకుడు ఒక యాప్ ద్వారా కూడా 12 లక్షలు లోన్ తీసుకున్నాడు. అయితే ఆ లోన్ తీసుకున్న తర్వాత వచ్చిన డబ్బులను కూడా రెట్టింపు చేయని ఉద్దేశంతో ఒక ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టారు. అయితే ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టినప్పుడు కొన్ని నెలల తర్వాత కూడా తిరిగి డబ్బులు రాకపోవడంతో అతను ఆ యాప్ నిర్వాహకులకు కూడా ఫోన్ చేశారు. అయినా అక్కడ నుండి రెస్పాన్స్ రావడంతో అతను మోసపోయాయని కూడా తెలుసుకున్నాడు. అయితే ప్రధానంగా అక్కడ నుండి వాళ్ళు ఫోన్ చేసినప్పటికీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ చేయలేరు. రెస్పాన్స్ కాకపోవడంతో కూడా పూర్తిగా ఇటు తాము 12 లక్షలు మోసపోయామని చెప్పి కూడా పోస్టర్ ఆశ్రయించారు. అయితే దీనికి పోలీసులు కేసులు మరి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఇటు ఆన్లైన్ మోసాలు కూడా ప్రధానంగా జరుగుతున్న కనిపిస్తుంది. నెలకు 1-2 ఆన్లైన్ మోసాలు కూడా జరుగుతున్న సందర్భం చూస్తున్నాం. అయితే కేవలం అమాయకులను ఎవరైతే ఉన్నారో యువకులను టార్గెట్ పెట్టుకొని మరి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. లోన్ ఇస్తాము, అలాగే ఈ యాప్ లో పెట్టుబడి పెట్టండి, దీనికి రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా వీళ్ళు అమాయకులను బుర్ర కొట్టించి మరి డబ్బులు లాక్కున్న పరిస్థితి కనిపిస్తాయి. తిరిగి డబ్బులు కట్టమంటే వాళ్ళకు బెదిరింపులకు పాల్పడడానికి కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే 12 లక్షలు ఎక్కడైతే యాప్ ద్వారా లోన్ తీసుకున్నారో వాళ్ళు కూడా తిరిగి డబ్బులు కట్టాలని చెప్పి కూడా వారికి బెదిరింపులకు పాల్పడతారు. లేకపోయినా ఖచ్చితంగా మీ సంగతి చూస్తామని చెప్పి కూడా ఆన్లైన్ నుండి ఫోన్లు ఆ యువకుడి ఫోన్ రావడంతో కూడా అతను ఏం చేయని పరిస్థితిలో ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డాడు. అయితే తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు మాత్రం దర్యాప్తు చేపడుతున్నారు. అయితే
ప్రధానంగా పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఇలా ఎలాంటి ఆన్లైన్ మోసాలకు పాల్పడదు, ఎలాంటి లింకులు వచ్చినా కూడా వాటిని ఓపెన్ చేయదు. ఓపెన్ చేస్తే వాళ్ళు ఓటీపీ నంబర్ అడుగుతారు. ఓటీపీ నంబర్ చెప్పడంతో పాటు ఇంకేమైనా వివరాలు చెప్పవద్దని చెప్పి చెప్పడం పక్షంలో పూర్తిగా వాళ్ళకు ఆన్లైన్ మోసాలకు పాల్పడతారని ఉన్న ఖాతాల నుంచి డబ్బులు కూడా తీసుకుంటారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం రోజుకో సంఘటన ఇది వెలువడినప్పటికీ కూడా యువకులు కేవలం తక్కువ కాలంలో డబ్బులు సంపాదించిన ఉద్దేశంతోనే ఆన్లైన్ మోసాలు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది రాజశేఖర్. ఇంకా చూసుకుంటే నవీన్ ఇక్కడ ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే కేసు నమోదు చేసుకున్నారో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలాగా ఆ కేసుకు సంబంధించినటువంటి పురోగతి ఉంది, కేసుకు సంబంధించినటువంటి ఎలా అంశాలతో ముందుకెళ్తున్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? సందీప్ ఏవైతే ఇటు 12 లక్షల కోటుకు ఆన్లైన్ లో మోసం ద్వారా 12 లక్షలు పోగొట్టుకున్నాడు. అయితే అతను ఒక యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు. ఈ లోపు లోను డబ్బులని పూర్తిగా 12 లక్షల్ని ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టారు. అయితే ఆ ఆన్లైన్ పెట్టుబడి కొన్ని నెలలు గడిచినప్పటికీ అక్కడ నుండి ఇలాంటి ఫోన్ రాకపోవడం, ఎక్కడైతే లోన్ తీసుకున్నారో అక్కడ 12 లక్షలు తిరిగి కట్టమని వేధింపులకు పాల్పడడంతో పోలీసులు ఆశ్రయించారు. అయితే పోలీసులు మొత్తం దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే ఆన్లైన్ కు ఇక్కడ పెట్టుబడి పెట్టారో ఆ యాప్ సంబంధించిన నిర్వాహకులు కూడా ఇక్కడి వారు కారు, ఎందుకంటే విదేశాలు ఉంటారు, వేరే రాష్ట్రంలో ఉన్న వారు ఉన్నారు. అలాంటి వారు మేము మెయిన్ గా అక్కడ సొంత రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు సంబంధించిన వారిని యువకులను టార్గెట్ పెట్టుకొని మరి వాళ్ళకు లింకులు పంపిస్తుంటారు. వాళ్ళకు లింకులు పంపించడం ద్వారా వారికి ఓటీపీ నెంబర్ వస్తుంది, మీకు ఇంత డబ్బులు కట్టండి, దీని వల్ల మీకు నెలకు ఇంత డబ్బులు వస్తాయి, సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తాయి, తక్కువ సమయంలో మీరు ఎక్కువ లక్ష్యం సంపాదించవచ్చు అని చెప్పి మోసపూరిత మాటలు చెప్తారు. వాటలు నమ్మినటువంటి వీరు వారికి డబ్బులు పెట్టుబడి పెడుతుంటారు. ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల పూర్తిగా నష్టపోతుంటారు. అయితే చివరకు పోలీసులు మాత్రం ఒకటి చెప్తున్నారు, ఇలా పెట్టుబడి పెట్టవద్దు అని చెప్తున్నారు. అయితే కేసు నమోదు చేసుకున్నాం కానీ వీరు ఎక్కడ ఉన్నారో, ఏ రాష్ట్రం చెందిన వారు, వాళ్ళు ఇంకా ఎలాంటి మోసం పెట్టాలి, దీనికి ఎవరు నిర్వాహకులు ఎవరు, ఓనర్లు ఎవరు కూడా తెలిసిన ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎలాంటి మెసేజ్ లింకులు వచ్చినా, ఇటు వాట్సాప్ కావచ్చు, మామూలు మెసేజ్లు కావచ్చు, ఎలాంటి లింకులు వచ్చినా కూడా ఫోన్ ఓపెన్ చేయవద్దు. అలాగే ఎలాంటి ఫోన్ అన్నోన్ నంబర్ కావచ్చు, కస్టమర్ కేర్ నుండి ఎలాంటి నంబర్లు వచ్చినా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎలాంటి వాళ్ళకి వివరాలు చెప్పొద్దు అని చెప్పి చెప్తే పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు ఆన్లైన్ మోసాలు కూడా రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లిలో ఒక ఘరానా మోసం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం అని ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆ నేపథ్యంలో 21 మంది ప్రభుత్వ ఉద్యోగాలకై డబ్బులు చెల్లించి మోసపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 52 లక్షల రూపాయలు అందరికీ కూడా కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టోకరా వేసినటువంటి పరిస్థితి. టీఎన్టీయూసీ నేత ఇదైతే దీనికి సంబంధించినటువంటి ఈ దాడికి లేకపోతే ఈ సిచ్యువేషన్లో తను కూడా ఉన్నట్లు పూర్తి స్థాయిలో వారందరినీ నడిపించి మోసం చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా మనకి సమాచారం అవుతుంది. వెంకన్న అనే మధ్యవర్తి ద్వారా ఇదంతా వ్యవహారం జరిగినట్లు ఉంది. ధర్మపురి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఏడాది డబ్బు తీసుకుని ఇంకా ఇవ్వకున్నటువంటి తిప్పించుకుంటున్నటువంటి ధర్మపురి ఇంటి దగ్గర ఆందోళన చేసినటువంటి బాధితులు కూడా మనకి ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీకి సంబంధించిన ధర్మపురి, అతనితో పాటు అతని కుమారుడు దిలీప్ కూడా ఇద్దరు కలిసి కూడా అమాయకుల నుండి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున దాదాపు 52 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారము. అయితే ఇది ఇప్పుడు కొత్తగా జరిగింది ఏది కాదు. 11 సంవత్సరాల క్రితము ఇది భారీగా డబ్బులు ఎవరైతే ధర్మపురి కాంగ్రెస్ అనుబంధ సంస్థ, కార్మిక అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీకి చెందిన నేత, మనం విజువల్స్ లో చూడొచ్చు, బుల్లెట్ పై కూర్చున్న వ్యక్తి ధర్మపురి. ఇతను పెద్ద ఎత్తున బాధితుల దగ్గర అంటే మధ్యవర్తిగా ధర్మపురి ఎవరైతే ఇప్పుడు మనం విజువల్స్ లో కనిపిస్తున్నట్టు ఒక వృద్ధురాలు, తనతో పాటు తన కుమారుడు వెంకన్న ఇరువురు కూడా మంతని ప్రాంతానికి చెందిన వారు. ధర్మపురికి కావలసిన బంధువులు, అంటే వారి వద్ద నుండి ఎవరైతే 52 లక్షల రూపాయలు ధర్మపురి తీసుకున్నానంటే, దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ వెంకన్న సంబంధించి తన తండ్రి రిటైర్ అయినప్పుడు దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు కూడా రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. దానికి సంబంధించి 25 లక్షల రూపాయలతో పాటు మరికొంతమంది దగ్గర డబ్బులు సేకరించి కోర్టులో ఉద్యోగాలు వస్తాయని నమ్మించి ధర్మపురికి చెల్లించడం జరిగింది. అయితే ఈ డబ్బులు తీసుకున్న ధర్మపురి కూడా చాకచక్యంగా ఆర్డర్ కాపీ కూడా, అంటే నకిలీ ఆర్డర్ కాపీ కూడా సృష్టించడం జరిగింది.
బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి నకిలీ ఆర్డర్ కాపీలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కొద్ది రోజులుగా దాటవేస్తున్న క్రమంలో తమకు ఉద్యోగాలు రావు అని తెలుసుకొని తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు అంతా కూడా ఈ వెంకన్నను ఒత్తిడి చేయడంతో ఈ రోజు వెంకన్నతో పాటు అతని తల్లి మనమ్మ ఇద్దరు కూడా ధర్మపురి ఇంటి ముందు కూర్చొని నిరసననైతే వ్యక్తం చేశారు. ఏదైతే అంటే గతంలో కూడా తను చాలా సార్లు వీరు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇరువురు కూడా ధర్మపురిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు రేపిస్తాను మళ్ళీ ఇస్తాను అనుకుంటూ కూడా దాటవేసే ప్రయత్నం చేశాడు. అందుకు గాను అతను లిఖితపూర్వకమైన హామీ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా చెక్కులు ఏదైతే చెక్కు రూపంగా కూడా నేను మీకు డబ్బులు చెల్లిస్తాను తిరిగి అని చెప్పేసి, అంటే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యాయ వ్యవస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు జడ్జిలు తెలుసు, నాకు పైరవీలు చేస్తానంటూ కూడా ఒక కార్మిక సంఘం అంటే అది కూడా ఒక కార్మికులకు అండగా ఉండాల్సిన నాయకుడే బాధితులు అంటే ఎవరైతే అమాయకులు ఉన్నారో వారి దగ్గర నుంచి దాదాపు పెద్ద ఎత్తున 52 లక్షలు అంటే ఒక చిన్న విషయం కాదు, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం అనేది చాలా దారుణమైన ఘటన. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా ఉలిక్కి పడాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రాజశేఖర్, శ్రీకాంత్, ఇంకొకటి అంటే కేసుకు సంబంధించి ఏవైతే ధర్మపురి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి బాధితులు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో దానిపై పోలీసులు ఏం చెప్తున్నారు అంటే మొత్తానికి వ్యవహారం చూసుకుంటే 52 లక్షలు అనేది ఆషామాషి విషయం కాదు. అంతే ఎంతోమంది భవిష్యత్తు నిరుద్యోగులు ఆశ మీద ఉన్నారు, వారి ఆశని ఆసరాగా చేసుకొని ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే ఎన్నో చూసాం. కానీ ఇంత జరుగుతూ ఉన్నా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ధర్మపురి ఉన్నారో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అంటే పోలీసులు ఏం చెప్తున్నారు ప్రధానంగా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఏదైతే ఒక అంటే కార్మిక సంఘం తరపున ధర్మపురి అనే వ్యక్తి మనకి ఇప్పుడే కాసేపటి క్రితమే విజువల్స్ కూడా లభించాయి. కాకపోతే మనం ఇప్పుడు స్క్రీన్ పై టెలికాస్ట్ చేయలేకపోతున్నాం. ఈ రోజు కూడా ఒక నిరసన కార్యక్రమంలో ధర్మపురి అనే వ్యక్తి తన నిరసన కార్యక్రమంలో కార్మికుల పక్షాన పోట్లాడుతున్నానని చెప్పేసి కూడా ఒక నిరసన కార్యక్రమం కూడా చేసినట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే తాజాగా వీరు ఎవరైతే ఈ బాధితులు వెంకన్న తల్లి మనమ్మ వీరిరువురు కూడా ధర్మపురి ఇంటి ముందుకెళ్ళి ఏదైతే నిరసనకు దిగారో సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని వారిద్దరిని కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వివరాలు సేకరించే పనిలోనైతే ఉన్నారు. అంటే ఇది తప్పకుండా చాలా పెద్ద కేసుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా నాకు జడ్జీలు తెలుసు అంటే అప్పటికి గతంలో కూడా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వారు ప్రశ్నించారు. అంటే నోటిఫికేషన్లు లాంటివి ఏం కూడా లేవు కదా, ఇలాంటి సమయంలో తమకు కోర్టులో ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పితే తను చాకచక్యంగా ఎవరైతే ధర్మపురి ఉన్నాడో నాకు జడ్జిలు పర్సనల్ గా తెలుసు, నాకు వారితో సాన్నిధ్యం ఉంది అని చెప్పేసి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక అత్యున్నత న్యాయస్థానం అంటే న్యాయస్థానానికి సంబంధించి అత్యున్నతమైన పదవిలో ఉండే జడ్జిలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి తాను న్యాయ వ్యవస్థను అప్రతిష్ట చేసే ప్రక్రియ అయితే జరిగింది. రైట్ శ్రీకాంత్, అండి మొత్తానికి వ్యవహారంలో చూసుకుంటే యువకులు ప్రధానంగా అంటే ఇందాక మనం మాట్లాడినట్టు నిరుద్యోగులు అనగానే చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగం, అందులోనూ కోర్టులు అంటే చాలా వరకు ఆశగా ఉంటారు. మరి వాళ్ళు అంత ఈజీగా మోసపోవడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? అంటే వారికి ఎలా మోసం చేస్తారు? ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు ఆ యువకులు ఎవరైతే మోసపోయిన బాధితులు ఉన్నారో వారు ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు? వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఇస్తున్నారా వాళ్ళు? అయితే బాధితుల తరపున ఎవరైతే ఈ వెంకన్న ఉన్నారో తన బంధువులకు సంబంధించి తను అంటే వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు తన తండ్రి రిటైర్ అయిన సమయంలో వచ్చిన డబ్బులు బాధితుల తరపున 25 రూపాయలు తను చెల్లించాడు. మిగతా 28 లక్షల రూపాయలు మాత్రం వేరే వాళ్ళ బంధువులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసిన డబ్బులు కూడా తను చెల్లించాడు. ఇందుకు గాను వాళ్ళంతా ఇతడు ఎవరైతే వెంకన్న ఉన్నారో మధ్యవర్తి, ఇతను మనకు విజువల్స్ లో కనిపిస్తున్న వ్యక్తి మధ్యవర్తి. అతను బాధితులంతా కూడా తనని నిలదీయడంతో ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరైతే ధర్మపురి ఇచ్చిన లెటర్, తను రాసిచ్చిన లెటరు చెక్కులు తీసుకొని ఈ రోజు ధర్మపురి ఇంటికి చేరుకోవడం జరిగింది. బాధితులు మాత్రం ఇంకా తెరపైకి రాలేదు. ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు కాసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా తీసుకెళ్లినట్టు సమాచారం అందుతుంది. వీరిద్దరిని ఎంక్వైరీ చేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అసలు ఏంటి అనే కూపీ లాగే పనిలో మాత్రం పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. రాజశేఖర్.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి సిద్ధంగా ఉన్నారు. అక్కడ మల్లన్న సాగర్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని మాటలు చెప్పినటువంటి పరిస్థితి, దేశ సంపదకు పెరుగుదలకు నీటి వనరులు అత్యంత అవసరమని చెప్పారు. అలాగే ఇతర దేశాలకి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం నుంచి 18,75,000 ఎకరాలకు నీటిని అందిస్తున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం నీటితో పంటలు సస్యశ్యామలం అవుతున్నాయని, ప్రభుత్వం చేసినటువంటి ప్రతి పథకం కూడా జనాలకు ఉపయోగపడుతుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్, చెప్పండి. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ వద్ద మంత్రి రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈరోజు ఉదయం ఆయన 10:30 గంటలకు మల్లన్న సాగర్ కాలువ వద్దకు చేరుకున్నారు. కుక్నూరుపల్లి వద్ద నుంచి ఆయన పర్యటన ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, నీటి గురించి ఆలోచించిన ప్రథమ వ్యక్తి నెహ్రూ అని, ఆ తర్వాతే సీఎం కేసీఆర్ కూడా అదే తరహాలో ప్రాజెక్టుల కోసం, సాగునీటి కోసం ఆయన ఆలోచించారని చెప్పి ఆయన కితాబు ఇవ్వడం జరిగింది. మరోవైపు కాళేశ్వరం నిర్మాణ సమయంలో ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారని చెప్పి న్యాయపరమైన చిక్కులు తీసుకొచ్చినప్పటికీ కూడా రైతు బంధు కేసీఆర్ దగ్గరుండి ప్రాజెక్ట్ పనులను పూర్తి చేశారని చెప్పి దేశానికే కాళేశ్వరం ప్రాజెక్టు మోడల్ గా నిలుస్తుందని కూడా ఆయన కితాబు ఇవ్వడం జరిగింది. మరోవైపు మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయితే కామారెడ్డి జిల్లాకు సుమారు 1,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్నటువంటి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ఇతర ప్రాజెక్టులు పూర్తిగా స్థాయిలో నిండితే 1 సంవత్సరం వర్షాలు పడకున్నా కూడా సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్రం మొత్తం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా ఉందని చెప్పి ప్రాజెక్టుల నిర్మాణం కోసము కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు కేవలం కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం లేదా ప్రాజెక్టుల కాల్వల పనులు చేసినప్పటికీ చుక్క నీరు కూడా రాలేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించిన పరిస్థితి ఉంది. రాజశేఖర్. రైట్ సునీల్, ఏదైతే ఈ విమర్శలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే అవాకులు చవాకులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షం నుంచి మాట్లాడుతున్నారని కూడా చెప్పినటువంటి సందర్భంలో, అలాగే మల్లన్న సాగర్తో సంవత్సరంలో 2 పంటలు కూడా వేసుకోవచ్చని పోచారం చెప్పినటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి ఉందా అక్కడ? మల్లన్న సాగర్ కి సంబంధించి ప్రాజెక్టు పూర్తయితే 2 పంటలు కూడా పండించుకునే పరిస్థితి ఉందని చెప్పి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మల్లన్న సాగర్ సంబంధించి కాల్వల పనులు కూడా జరుగుతా ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనులు పూర్తయితే 2 పంటలు పండే పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. మరోవైపు మల్లన్న సాగర్ నిర్మాణం కోసము భూములు ఇచ్చినటువంటి భూ బాధితులందరికీ కూడా కృతజ్ఞత తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. మరోవైపు మల్లన్న సాగర్ పూర్తయితే పక్కన ఉన్న నిజామాబాద్ జిల్లా కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎక్కడ పడితే అక్కడ అవాకులు చెవాకులు పేలుతున్నారు, ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టులు ప్రారంభించినప్పటి నుంచి ప్రతి క్షణం ఎట్లా అడ్డుకోవాలని చెప్పి కూడా అదేవిధంగా అప్పటి టీఆర్ఎస్ కానీ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలను ఎట్లా బదనాం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నప్పటికీ కూడా ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అవడం కాకుండా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉంటుందని చెప్పి కూడా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో రెడ్డి నాయక్ ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిపై దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో క్షమాపణలు చెప్పాలని, అలాగే ర్యాలీగా వెళ్ళి అక్కడికి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే వెంటనే క్షమాపణలు చెప్పాలి, కాంగ్రెస్లో పదవులు అనిపించి పార్టీకి ద్రోహం చేసిన వారు రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా అక్కడ రామచంద్ర నాయక్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కూడా
మన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా ఒక డోర్నకల్ నియోజకవర్గంలోని ఈ రెడ్డి నాయక్ వాళ్ళ కుటుంబం ఒక కాంగ్రెస్ కుటుంబంలో రాజకీయాలు ఓనమాలు నేర్చుకొని వాళ్ళ ఒక కాంగ్రెస్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం అది సరికాదని చెప్పి డాక్టర్ డోర్నకల్ ఇన్ఛార్జి రామచంద్ర నాయక్ కూడా ఆరోపించాడు. మరిపేడ బంగ్లా పోలీస్ స్టేషన్ లో కూడా అతని పైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇవాళ అంటే ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నిన్న కూడా గాంధీకి కూడా వినతి పత్రం ఇచ్చి కూడా అక్కడ పార్టీ కార్యకర్తలే కావచ్చు, శ్రేణులు కావచ్చు, అతను రెడ్డి నాయక్ కూడా మొత్తం వాళ్ళ కుటుంబం ఓనమా కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ లో ఓనమాలు నేర్చుకొని ఎంపీటీసీ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా వాళ్ళు ఎదిగిన పరిస్థితి కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ పట్ల కూడా ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా అది సరికాదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే మాత్రం రెడ్డి నాయక్ రాజకీయ గుణపడం చెప్తామని చెప్పి కూడా డాక్టర్ రామచంద్ర నాయక్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా మొత్తానికి చూసుకుంటే ప్రెస్ మీట్ లో కూడా ఈ రామచంద్ర నాయక్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకుంటే మాత్రం రోజువారీగా దశల వారీగా ధర్నా రాస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే రెడ్డి నాయక్ నియోజకవర్గంలోని ఒక సొంత కుటుంబ పాలన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంపీటీసీకి కానీ అభివృద్ధి అంటే నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు కూడా చేయకుండా కేవలం అంటే ఎంపీటీసీ సర్పంచ్ విధులు అంటే నిధులు రాకుండా కూడా అడ్డు ఉంటానని చెప్పి కూడా వాళ్ళు ఆరోపణ చేసిన పరిస్థితి కనబడుతుంది. డోర్నకల్లో కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఈ ప్రజలను ఓర్వలేకనే కూడా రెడ్డి నాయక్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఈ బేషరతుగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి కానీ మన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. రాజశేఖర్ స్వామి, ఏదైతే రెడ్డి నాయక్ ఎలాంటి కామెంట్స్ చేస్తారు అసలు మొత్తానికి చూసుకుంటే ఎలాంటి కామెంట్స్ చేశారు? ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే రామచంద్ర నాయక్ చేస్తున్నటువంటి ఆరోపణలు నిధులు దారి మళ్లిస్తున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పి కూడా చేస్తున్నారు, అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్ మొత్తానికి చూసుకుంటే రేవంత్ రెడ్డికి మన కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ ను కానీ టీఆర్ఎస్ రాష్ట్ర పరిపాలన సవ్యంగా జరుగుతుంది, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు కూడా మన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి వ్యాఖ్యానం చేయడం జరిగింది. మొత్తానికి విమర్శించే నైతిక హక్కు కూడా రేవంత్ రెడ్డి లేవను రాజకీయ కక్షనే అని చెప్పి కూడా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా గర్జించిన నేపథ్యం కనపడతా ఉంది. రామచంద్ర నాయక్ కూడా ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అభివృద్ధి చెంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైనే నువ్వు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పి కూడా చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే రేవంత్ రెడ్డి అంటే నిన్నక మొన్న రైట్. ఈరోజు స్వామి చేస్తున్నటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కానీ రామచంద్ర నాయక్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనిపై రెడ్డి నాయక్ స్పందించే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. అంటే స్పందించే అవకాశాలు కానీ మొత్తానికి చూసుకుంటే కూడా అక్కడ అంటే మరిలో ఇతను పైన కేసు అని చెప్పి నాయకు దరఖాస్తు అంటే ఇవ్వడం జరిగింది. కూడా ఆ క్షమాపణ చెప్పాలి. అప్పుడే ఎఫ్ఐఆర్ కాపీ అంటే ఎఫ్ఐఆర్ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పిన నేపథ్యం ఉంది. రెడ్డి నాయక్ కూడా ఇవాళ కొన్ని సంక్షేమ పథకాల గురించి కూడా ఇవాళ కొన్ని మరిలా కావచ్చు కొరవి మన కార్యకర్తలను కూడా కలవడానికి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ రెడ్డి పైన కూడా అక్కడ అంటే కాంగ్రెస్ లో మన కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ పోలీసులు రంగప్రవేశం చేసి కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం తలపెట్టకుండా పోలీసులు కూడా అడ్డుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం చేసుకోవాలి తప్ప మీరు ఇలాంటి పనులు చేయకూడదు, మన లా అండ్ ఆర్డర్ కు ఆటంకం కలగొద్దని కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ రెడ్డి నాయక్ పైన కూడా అంటే తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. మరి రెడ్డి నాయక్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, అప్పటిదాకా మేము ఆందోళన విరమించము, లేపటి నుంచి దశల వారీగా కూడా చేస్తామా ఇన్ఛార్జి డాక్టర్ రామచంద్ర నాయక్ కూడా తెలిపిన పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.